హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు గోబీ రైస్ చేస్తున్నాను. ఇంట్లోనే నేను కాలీఫ్లవర్ మొక్క పెట్టాను. దానికి ఒక చిన్న ఫ్లవర్ వచ్చింది. డస్ట్ పడకుంటుంటుందని కవర్ పెట్టాను. ఇంట్లోనే ఫ్రెష్గా పుదీనా అండి, అప్పటికప్పుడు తెంపేస్తే చాలా బాగుంటుంది. చెర్రీ టమాటోస్ అన్నీ కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు గోరువెచ్చటి వాటర్లో కాలీఫ్లవర్ వేసి ఒక 5 minutes వరకు అలాగే ఉంచేయాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీరా వేసుకోవాలండి సరిపడా. తర్వాత ఇప్పుడు 1 by 1 పచ్చిమిర్చి, కాలీఫ్లవరు, టమాటోస్ అన్నీ వేయించుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యే వరకు వేపుతూ ఉండాలండి. మనం ఎలాగైతే టమాటా రైస్, ఆలు రైస్ చేస్తామో సేమ్ అదే ప్రాసెస్లో ఇది కూడా చేసుకుంటే బాగుంటుంది. కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది. కాలీఫ్లవర్ కర్రీ కాకుండా టమాటోస్, పుదీనా వేసి ఇంకొక 5 minutes వరకు వేయించుకోవాలి. కొంచెం పసుపు యాడ్ చేయాలి. పసుపు యాడ్ చేసిన వీడియో మిస్ అయిపోయింది. అలా కొంచెం సేపు మగ్గిన తర్వాతకి కారము సరిపడా సాల్ట్ వేసి మళ్ళీ ఒక 5 minutes వరకు వేపుతూ ఉండాలండి. కొంచెం ఉప్పు కారాలన్నీ గోబీకి పడతాయి. కొంచెం ఫ్రై అయ్యే వరకు వేపుతూనే ఉండాలి. దాంట్లో కొంచెం వెనిగరు, చిల్లీ సాసు, సోయా సాస్ కూడా యాడ్ చేశాను. అవి టేస్ట్ బాగుంటుందండి. చిల్లీ సాసు, సోయా సాస్ వేయడం వల్ల కొంచెం వెరైటీగా ఉంటుంది. మనం గోబీ ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పుడే రైస్ వండి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొంచెం సేపు ఎంపిన తర్వాతకు మనం వండి పక్కకు పెట్టుకున్న రైస్ని ఇప్పుడు దీంట్లో వేసి కలుపుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం కలుపుకోవాలి. వేడివేడి అన్నము కొంచెం కలిపిన తర్వాతకు ఒక 5 minutes వరకు మళ్ళీ అలాగే స్టవ్ మీద ఉంచేసేయాలి. 5 minutes తర్వాత తీయాలండి. వేడివేడిగా గోబీ రైస్ రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా టేస్టీగా ఉందండి. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.